తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిద్దిపేటలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీలో పాల్గొన్నారు మంత్రి వివేక్, హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రావు. ప్రోటోకాల్ పాటించలేని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో కొత్త ప్రభాకర్ ఫోటో లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. సిద్దిపేటలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీ నినాదాలు చేయడంతో పోలీసులు ఆందోళనకారులను బయటకు పంపించేశారు. ప్రభుత్వం నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు. అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. మొదట్లో 1 నెల బాగా వచ్చింది, మొన్న 3 నెలలకు ఇచ్చిన బియ్యం మాత్రం బాగా రాలేదు, కొంత బ్యాడ్గా వచ్చింది అనేటువంటిది ప్రజల నుంచి, హాస్టళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. దయచేసి భవిష్యత్తులోనైనా బియ్యం, ఎందుకంటే మనము ఒకటేం ఆశించినామంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు బియ్యం అమ్ముకోరు, 100కు 100% తింటారు, ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆశించింది. కానీ ఫీల్డ్లో చూస్తే ఈ నూకలు ఎక్కువ ఉండడం వల్ల, క్వాలిటీ లేక అన్నం ఉడకబెడితే ముద్ద అవుతుందని మళ్ళీ ఈ బియ్యం కూడా అమ్మడం స్టార్ట్ అయింది. ఇది ట్రూత్, నేను ఏదో రాజకీయం కోసం మాట్లాడతలేను. క్షేత్రంలో నిజంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతూ ఉంది. మంత్రి గారు ఒకసారి దీన్ని పరిశీలించి వెరిఫై చేసి భవిష్యత్తులో కొంచెం నాణ్యమైన బియ్యాన్ని మా జిల్లాకు అందించే విధంగా వారు కృషి చేయాలని కోరుతూ, మొదటిసారి ఇన్ఛార్జ్ మంత్రిగా మా జిల్లాకు వచ్చారు. వారు నాకు చాలా రోజుల నుంచి కూడా సుపరిచితులు, చాలా సందర్భాల్లో కూడా కలిసి పనిచేశాం. వారితో పాటు ఈ జిల్లా అభివృద్ధి కోసం మీ సహకారం ఉండాలని, మేము కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి కూడా మంత్రి గారికి నేను హామీ ఇస్తూ, ఏది ఏమైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం మనం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరే అందరు ఆగండి, కార్యక్రమం బాబు ఆగండి, ఆగండి, కార్యక్రమం కానివ్వండి. లబ్ధిదారులు అందరు ఉన్నారు, ఉక్కండి, ఉక్కండి. అరే వాళ్ళకే నష్టం అవుతుందయ్యా, మీరు ఊకుండండి, ఊకుండండి. బాబు ఆగండి, మీరు కూడా వదలకండి. మీరు ఇట్లా మీకు కూడా బయటకు పంపిస్తాము. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.